ఈ సినిమా చాలామంది అసలు బాలేదు, బాలేదు అంటూ ఉన్నారు. ఎందుకు బాలేదు అనిపించింది నాకు. అంటే ఎక్స్‌పెక్టేషన్స్ అవి పక్కన పెట్టి, ముందు ఒక మంచి కాన్సెప్ట్ ఉంది అనైతే కొంతమంది అంటూ ఉన్నారు. కొంతమందేమో ఏమి లేదు, అనవసరంగా మళ్ళీ సినిమా అనేది ఇలా తీసి పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తగ్గిస్తా ఉన్నారు అని చెప్పి. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అనేది అసలు తగ్గించక్కర్లేదు. ఆయన రేంజ్ వేరనమాట. ఇక మూవీ విషయానికొస్తే గనక నిజంగానే కొన్ని సీన్స్ అయితే చాలా బ్యాక్‌గా ఉన్నాయి. అంటే చూడడానికి లాగీగా ఎందుకు ఈ సీన్ వస్తుంది? ఎందుకు అనవసరంగా ఇవన్నీ యాడ్ చేశారు? ఇలాంటి ఫీలింగ్ కూడా కనిపించింది. అలాగే కొన్ని ఓవర్ హైప్డ్ డైలాగ్స్ కూడా ఉన్నాయనిపించింది. కానీ అల్టిమేట్‌గా ఓవరాల్‌గా మూవీని చూస్తే గనక ఎమోషనల్ సీన్స్ గానీ, లేదా కొన్ని ఏవైతే మనకి ఇప్పుడున్న జనరేషన్‌కి ముఖ్యమో అలాంటి సీన్స్ గానీ ఉన్నాయి. అంటే దేశభక్తి ఇవన్నీ గూడా. ఇవి కొంతమందికి నచ్చవనమాట. ఎంతసేపు కూడా మెరుపులు, జిగేళ్ళు ఇవి కావాలి, ఐటెమ్ సాంగ్స్ ఇవన్నీ ఉండాలి. ఆ టైప్‌లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చదు. అలాగే కొన్ని సీన్స్ అయితే మాత్రం నిజంగానే నాకు కూడా నచ్చలేదు ఓపెన్‌గా చెప్పాలంటే. ఓవరాల్‌గా అయితే మూవీ వన్ టైమ్ వాచబుల్, ఇబ్బంది ఏం లేదు. నేనైతే నెట్‌ఫ్లిక్స్‌లో చూశాననమాట. మరి సినిమా ఏమన్నా కట్ చేసి వదిలారా ఏంటి అనేది నాకు తెలియదు. మీరు థియేటర్‌లో చూసి నెట్‌ఫ్లిక్స్‌లో చూసుంటే కనుక కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ హరీష్ శంకర్ గారు కూడా అప్పట్లో చెప్పారనమాట. ఏంటి అంటే, నేను ఏదైతే పాయింట్స్ టచ్ చేసి వదిలానో దురంధర్‌లో అవన్నీ కూడా కవర్ చేశారు అని. సో మరి దురంధర్ మీకు నచ్చినప్పుడు దాన్ని టచ్ చేసిన పాయింట్స్ కూడా ఇందులో కూడా నచ్చాలి కదా. అంటే లాజిక్ ప్రకారం అయితే అలాగే ఉంటుంది కదా. కాకపోతే కొన్ని సీన్స్ బాగా తీశారని చెప్పొచ్చు. శ్రీలీల గారి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఈ మూవీలో, ఆవిడ పాపం అనుభవించిన నరకం అదంతా చెప్తున్నప్పుడు చాలా ఎమోషనల్గా అయితే అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఏదేమైనప్పటికీ కూడా మూవీ పరంగా చూస్తే కనుక కొన్ని సీన్స్ నిజంగానే లాగీగా ఉన్నాయి, కొన్ని సీన్స్ చాలా బాగా తీశారనిపించింది. ఓవరాల్గా అయితే మాత్రం వన్ టైం వాచబుల్. మీరు చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.